హలో గాయ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయ్స్, ఇందాక చూసారు కదా, డ్రోన్ షాస్ తీద్దామని అనుకున్నాం, బట్ పడదలు అనేది తీయలేరు, కొంచెం వర్షం అనేది పడ్డది ఇందాకని. సో అందుకోసం ఆపేసాము. నెక్స్ట్ వీడియోలో డ్రోన్ షాట్స్ పెడతాను, చూసేయండి. ఈరోజు అప్డేట్ చూపిస్తాను, కిందికి వెళ్ళిపోం చలో. సో గాయ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే పాముల నుంచి కిందికి వచ్చేసాము. ఈరోజు వచ్చేసి కిరీటాలకి సంబంధించిన జ్యువెలరీస్ పార్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో థర్డ్ లేయర్కి సంబంధించిన మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. కొంచెం పాలిషింగ్ అనేది ఒకటి ఉంది, అది అయిపోయాక చూపిస్తాను. సో అక్కడ చూసుకోవచ్చు డైతో చేసిన జ్యువెలరీస్ అనమాట, అది కూడా చూస్తాను. జ్యువెలరీస్ ఎలా తయారు చేస్తారో అదంతా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో అక్కడ చూసుకోవచ్చు జ్యువెలరీస్ ఎంత అందంగా ఉన్నాయో. దీని మీద మనకి కోటింగ్ వస్తుంది గాయ్స్, గోల్డ్ అంతా కలరింగ్ వస్తుంది. కలరింగ్ వచ్చాక ఇంకా బాగుంటుంది, అది కూడా ముందు వీడియోలో చూపిస్తాను. సో లాస్ట్ స్టార్టింగ్ నుంచి వీడియోస్ అనేది పెడుతున్నాను. సో మంచిగా సపోర్ట్ అనేది, మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది మనకి. సో థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. సో ఇదే మన జ్యువెలరీస్ అనమాట. ఈ డిజైన్ ఎలా తయారు చేస్తారో, ఎలా వస్తుందో అంతా చూపిస్తాను నెక్స్ట్ క్లిప్లో. సో హాయ్ బ్రో. సో గాయ్స్ చూసుకోవచ్చు లంచ్ బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ జ్యువెలరీస్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఇది డిజైనింగ్ చేయాలంటే చాలా కష్టం గాయ్స్. సో చూసుకోవచ్చు పైనుంచి కింద వరకు. సో రైట్ సైడ్ వినాయకుడికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ ఫేజ్ కిరీటం అనేది స్టార్ట్ అయింది. సో చూసుకోవచ్చు అక్కడ ఎలా డిజైన్ చేస్తున్నాడో మా నాన్న. ఆ కట్టతో స్మూత్నెస్ అవుతుంది అనమాట. సో గాయ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మన మూర్తి సార్ గారు వచ్చేసారు. సో మెయిన్ కిరీటం ఉంటుంది కదా, మెయిన్ ఫేజ్, మన స్వామివారికి సంబంధించిన మెయిన్ ఫేజ్ కిరీటానికి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది, జ్యువెలరీస్ పార్ట్ అనేది. సో చూసుకోవచ్చు మన ఇలా ఆ మట్టి అప్లై చేస్తారు. సో ఆ మట్టి అప్లై చేశాక సాధు మట్టి ఉంటుంది కదా, జల్లెడ పట్టినది. సో పాత వీడియోస్లో పెట్టాను జల్లెడ బట్టి ఎలా అప్లై చేస్తారు. ఆ మట్టి తీసుకొచ్చాక మట్టి మీద నుంచి ఆ జ్యువెలరీస్ అనేది అప్లై చేస్తారు. చూస్తాను చూడండి. సో గాయ్స్ చూసుకోవచ్చు, సో మట్టి మీద నుంచి జ్యువెలరీస్ అనేది అప్లై చేస్తున్నారు. సో అలా అప్లై చేశాక కొంచెం ఆరిపోయాక కొంచెం గట్టిగా స్టిక్ అయి ఉంటుంది. సో దాని మీద నుంచి ఇంకా కొంచెం పాలిషింగ్ అని వస్తుంది, ఫైనల్ ఫినిషింగ్. సో ఇందాక చూపించానుగా చిన్న స్టిక్తో దాన్ని ఎగ్జాక్ట్ డిజైనింగ్ అనేది చేస్తారు. సో ఇది గమ్ము కాదు గాయ్స్, ఇది మట్టి. సో మట్టితోనే అతికిస్తారనమాట జ్యువెలరీస్ అనేది. సో గమ్ అనుకోలేదు, కానీ గమ్ము కాదు అది. సో పైన పాములది ఆల్రెడీ చూపించాను, పాములది ఎగ్జాక్ట్ చూసుకోవచ్చు మన పొజిషన్. ఈ జ్యువెలరీస్ ఎలా తయారు చేస్తారో అదంతా చూపించాక మనము బొజ్జ భాగం దగ్గరికి వెళ్ళిపోదాము. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి, చాలా క్రేజీ ఉండబోతుంది వీడియో. గాయ్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో చిన్న జ్యువెలరీస్, అది కూడా అప్లై చేసేస్తున్నారు. సో ఆల్రెడీ పైన అంతా కవర్ చేసేసాను మనకు పాములకు సంబంధించినది. సో ఇప్పుడు వచ్చేసి మన జ్యువెలరీస్ అనమాట. జ్యువెలరీస్ చూడండి ఎంత ముద్దుగా అనిపిస్తుందో. సో మొత్తం ఫినిషింగ్ అయిపోయాక ఇంకా క్రేజీ ఉంటుంది గాయ్స్. సో లాస్ట్ వరకు చూసేసేయండి, మొత్తము చూపిస్తాను జ్యువెలరీస్ మొత్తము. సో గాయ్స్ చూసుకోవచ్చు దీన్ని డై అంటారనమాట. సో ఈ డై తోటే ఇవన్నీ జ్యువెలరీస్ అనేది తయారవుతాయి. సో అక్కడ చూడొచ్చు. సో అవన్నీ ఇవన్నీ డైలే. సో ఈ డైలు అవన్నీ జ్యువెలరీస్ అనేది చేస్తారు. సో అది దాని మీద నుంచి కొంచెం పౌడర్ వేస్తారనమాట. పౌడర్ వేసాక మట్టి దాని మీదకి ఉంటుంది, సాధు మట్టి వేసాక అక్కడ అప్లై చేస్తారు. చూడండి ఎంత ముద్దు ఉందో. సో గాయ్స్ ఇప్పుడే షూట్ చేస్తాం మన వినాయకుని ఫేసెస్ అదంతా. సో చాలా క్రేజీ వచ్చినాయి పిక్చర్స్, అదంతా ఆల్రెడీ చూపిస్తాను మీకు. సో ఆల్రెడీ అక్కడ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది, అది కూడా చూపిస్తాను ఏమేమవుతుందో. గాయ్స్ ఇప్పుడు వచ్చేసి మన వినాయకుని లెఫ్ట్ సైడ్ ఫేస్ అనేది ఐ వర్క్. సో ఐకి సంబంధించిన థర్డ్ లేయర్ ఇంకా పాలిషింగ్ వర్క్ అనేది చేస్తున్నారు. సో చూసుకోవచ్చు మన డబల్ కోటింగ్ అనమాట. ఇది చేశాక ఐ అనేది చాలా బాగా కనిపిస్తుంది గాయ్స్. సో గాయ్స్ చూసుకోవచ్చు మన తనీష్ బ్రదర్. సో చాలా క్రేజీగా తీస్తాడు పిక్చర్స్ అనేది, చాలా ప్రొఫెషనల్ అనమాట. డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి తన ఇన్స్టా మొత్తము. సో గాయ్స్ ఇక్కడ నుంచి చూడండి, ఇందాక అటు నుంచి చూపించాను కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి. సో అక్కడ ఇందాక ఐ కనిపించలేదు కాబట్టి ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. అక్కడ చూడవచ్చు గాయ్స్ వినాయకుడు కళ్ళు చూడండి ఎంత బాగుందో. సో పెయింటింగ్ కాకముందుకే ఇంత బాగుంటే పెయింటింగ్ అయిపోయి ఇంకా క్రేజీ ఉంటుంది గాయ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మన వినాయకుడికి సంబంధించిన రైట్ ఫేజ్ అనేది థర్డ్ లేయర్ పాలిషింగ్ అదంతా ఫినిష్ అయిపోయింది. కొంచెం ఇంకా పైనుంచి అది కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది కూడా కంప్లీట్ అయిపోతుంది. మొత్తం థర్డ్ లేయర్కి సంబంధించిన కింద నుంచి పై వరకు ఫినిష్ అయిపోయింది. సో కింద కూడా చూపిస్తాను ఏమేమైందో గాయ్స్. ఇప్పుడు చూసుకోవచ్చు చాలా రిస్క్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ మన వినాయకుడికి సంబంధించిన చెవు భాగం అదంతా ఆరిపోయింది. సో పైనుంచి కింద వరకు కొంచెం ఆరిపోతే కొంచెం మంచిగా కనిపిస్తుంది అనమాట.
దాని మీద నుంచి కొంచెం ఫైనల్ అనేది ఫినిషింగ్ అనేది చేస్తారు. దాని తర్వాత పెయింటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ చాలా వెట్టు ఉంది. సో ఇదంతా అయిపోయాక లైట్గా పాలిషింగ్ చేస్తారు గాయస్. ఇక్కడ గాయస్ చూసుకున్నట్టయితే మన వినాయకునికి సంబంధించిన చేతుల భాగం అంతా ఆల్రెడీ థర్డ్ లేయర్ సంబంధించినదంతా అయిపోయింది. సో ఇక్కడ మొత్తము మన మెడ భాగము, మన షాల్వా, అక్కడ చూసుకోవచ్చు చేతులు, అదంతా మొత్తం థర్డ్ లేయర్ సంబంధించిన మొత్తం అంతా అయిపోయింది గాయస్. కొంచెం దాని మీద నుంచి పాలిషింగ్ ఉంది గాయస్. చూసుకోవచ్చు లడ్డు చేతు. సో మొత్తం పాలిషింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మన పుస్తకము పైన లోటస్ అది కూడా అయిపోయింది. సో అక్కడ ఆయుధం ఇవన్నీ చేతులు అనేది మొత్తం అయిపోయింది. సో ఆ పుస్తకం చేతి ఒక్కటి బ్యాలెన్స్ ఉంది, అది కూడా అవుతుంది. సో ఇవన్నీ చేస్తారంట ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్. సో వినాయకుని చెస్ట్ భాగం చూడండి. సో మొత్తం థర్డ్ లేయర్ సంబంధించిన మొత్తం అయిపోయింది. తొండం కూడా చూసుకోవచ్చు. సో చాలా అంటే చాలా స్మూత్నెస్ అనేది వచ్చింది గాయస్. అటు వెళ్దాం. సో గాయస్ చూసుకోవచ్చు మన వినాయకునిది హిప్ అంటే నడుము భాగము. సో నడుము భాగము చేస్తున్నాడు అంట మన అన్న. సో నడుము భాగము మొత్తము థర్డ్ లేయర్కి సంబంధించిన ఫైనల్ కోటింగ్ అనేది చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మన అన్న కింద నుంచి అంతా వస్తుంది, మట్టి వస్తుంది కదా. సో ఆ మట్టిని అనేది అక్కడ నుంచి ఇక్కడ వరకు అన్న వాళ్ళకి ఇస్తున్నాడు మన అన్న. చలో చెస్ట్ భాగం అంతా చూస్తాను, పుట్ట భాగం చూస్తాను చూడండి. సో గాయస్ ఇక్కడ వచ్చేసి మన పుట్ట భాగంకి సంబంధించిన థర్డ్ లేయర్ వర్క్ అనేది అవుతుంది. సో అక్కడ వచ్చేసి షాల్వా అనేది ఫినిషింగ్ అవుతుంది. ఇక్కడ కొంచెం బ్యాలెన్సింగ్ ఉంది, కొంచెం క్రాక్స్ అనేది కొంచెం లైట్గా వచ్చినాయి. మొత్తం మిగతాదంతా పాలిషింగ్ అయిపోయింది చూడండి గాయస్, ఎంత స్మూత్ ఉంది చూడండి. సో అక్కడ కూడా మన మాల వస్తుంది. సో ఆ మాల లేయర్ అదంతా చేతులు అన్నది అంతా చాలా అంటే చాలా స్మూత్నెస్ అనేది వచ్చేసింది. సో అక్కడ మన చక్రం అనమాట, పైన ఆయుధం, మన ఇక్కడ తొండాలు అదంతా చూసుకోవచ్చు గాయస్. ఇందాక పైనుంచి చూపించాను కదా, ఇప్పుడు కిందికి వచ్చేసాను. సో మన వినాయకునికి సంబంధించిన షాల్వా భాగం అనేది చేస్తున్నారు మన అన్న వాళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా పుట్ట భాగం కింద ఉన్నాము. ఇక్కడ అన్న మన మంచిగా చేస్తాడు వర్క్స్ అనేది. సో పైనుంచి కింద వరకు మొత్తం కవర్ చేసేసాను. సో కిందికి వెళ్ళిపోయాం చేలో. సో గాయస్ చూసుకోవచ్చు మనం కిందికి వచ్చేసాము. వినాయకుడికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇంకా స్టేజ్ వర్క్ అనేది మన ఫస్ట్ లేయర్కి సంబంధించిన అంతా వర్క్ అనేది చేస్తున్నారు మన వినాయకుడు. సో ఇక్కడ చూసుకోవచ్చు మన గజ్జలమ్మ దేవి. సో ఫైనల్ ఫినిషింగ్ అనేది అయిపోయింది. కొంచెం ఇప్పుడు పెయింట్ వర్క్ అనేది స్టార్ట్ అయితే మొత్తం ఫినిషింగ్ అయిపోతుంది మన గజ్జలమ్మ దేవి. సో చూసుకోవచ్చు ఎంత క్రేజీ ఉందో. డమరుకము, పాము ఒరిజినల్ అనేది ఉంది. మన జ్యువెలరీస్ చూడండి, ఆభరణాలు అదంతా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. సో ఇంకా అక్కడ చూసుకున్నాము మన వినాయకుడికి సంబంధించిన ఐగ్ర స్వామి అదంతా చూస్తాం చూడండి ఒక్క నిమిషం. సో ఇక్కడ మన స్వామివారికి బట్ట కట్టేశారు పైన. సో గజ్జలమ్మ దేవి అంతా కవర్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మన శ్రీ లక్ష్మీ సమేత ఐగ్ర స్వామి అనేది ఫైనల్ కోటింగ్ అయిపోయింది. సో చూసుకోవచ్చు ఎంత స్మూత్నెస్ అంతా అయిపోయింది. శారీ వర్క్ అదంతా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఆవరణాలు అంతా ఫినిష్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి వినాయకుని పాదాలు కొంచెం పచ్చిగా అవుతుందని అలా కవర్ చేసేసారు. సో మన జగన్నాథ స్వామి కూడా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మన వాసవి పరమేశ్వరి మాత. సో చూసుకోవచ్చు ఫైనల్ ఫినిషింగ్ మట్టి వర్క్ అనేది అయిపోయింది. మొత్తము శారీ వర్క్ అదంతా ఆవరణాలు అదంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ పెయింట్ వర్క్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో గాయస్ ఇవాళకి ఇంతే. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసండి. మరింత అప్డేట్స్ తేవాలంటే కొంచెం లైక్స్ ఎక్కువ కొడితే చేస్తాను. చలో మరి, జై శ్రీరామ్.